నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతు మమ్మ. అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. అందరూ రాఖీ పండగ హ్యాపీగా ఎంజాయ్ చేశారా? మా పాప అయితే రాలేదండి, నా పెద్ద కూతురు రాలేదు. తను రాకపోయేసరికి నాకైతే మూడ్ ఆఫే ఉన్నది. ఎందుకంటే ఇంటి ఆడపిల్ల రాకపోతే మనకి ఎట్లుంటుంది, ఆ ఇంట్లో అసలు సందడే ఉండదు. పాపకి ఎగ్జామ్ ఉండడం వల్ల రాలేదు. రాఖీలు అయితే పంపించిందండి. ఇక నేనే ఆ రాఖీని కట్టాను. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నాకు అన్న తమ్ముడు ఎవరూ లేరు, అంటే సొంత వాళ్ళు. నేను అందుకే ఎప్పుడు రాఖీ కట్టే రోజు అయితే నేను బాధపడేదాన్ని. రాఖీ పౌర్ణమి రోజు ఇది సెకండ్ ఇయర్ నేను హ్యాపీగా రాఖీ కట్టేది. ఎందుకంటే నేను చైతు బాబులోనే అన్న తమ్ముడు అన్నీ చూసుకుంటున్నా. దేవుడు నాకు ఎప్పుడు లేరు అని బాధపడుతూ ఉంటా కాబట్టి చైతుని నాకు అనుకోకుండా ఇచ్చిండు దేవుడు. ఇంకా నేను కూడా వాడికి చూడండి మంచిగా కూర్చోబెట్టి రాఖీ కడుతున్నాను. ఇక్కడ రాఖీ కట్టడం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బావ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంకా మిగతా వాళ్ళందరూ చైతు వాళ్ళ అక్కయ్యలు వాళ్ళందరూ అక్కడికి వచ్చి కట్టిరు రాఖీ. ఇక్కడ చైతు బాబు ఇంత కూల్గా ఎందుకు కూర్చున్నారో మీకు తెలుసా? అదేనండి, పూజ అనుకొని కూర్చుంటున్నాడు వాడు. వానికి భక్తి అంటే బాగా పిచ్చి నాలానే, అందుకనే వాడు ఏదో దేవుడికి సంబంధించిందని అంత సైలెన్స్గా కూర్చున్నాడు. బావ వాళ్ళు అక్కడికే రమ్మని చెప్పారు. ఎందుకంటే ఇక ఇక్కడ మేము ఇద్దరమే ఉన్నాం కదా, ఇట్లా బన్నీ రాలేదు కాబట్టి అందరం అక్కడ కలిసి సెలబ్రేట్ చేసుకుందామంటే ఇంకా మేము అక్కడికే వెళ్ళామండి. తర్వాత మా ఆడపడుచు వాళ్ళ పాప, తెలుసు కదా మీ అందరికీ, ఆల్రెడీ వీడియో పెట్టాను. ఆడపడుచు లేదు, తన కూతురే ఇప్పుడు మా ఇంటి ఆడపడుచు. ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ అని పిలుస్తుంది, కానీ రాఖీ కూడా కడుతుంది. చెల్లె ప్లేస్లో చెల్లె కూతురు అయితే రాఖీ కడుతుంది. ఇది మాకు చాలా బాధాకరమైన విషయం. ఒకతే ఆడపడుచు, చాలా మిస్ అవుతున్నాం ఆమెను. ఇక మా పండు ఏమో మన చైతు బాబు కోసం అయితే లైట్లు వెలుతురు వచ్చే రాఖీ అయితే తీసుకొచ్చింది. ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాడు అది చూసుకుంటూ. వానికి మేము రాఖీ కట్టేటప్పుడు వాడు ఆగాలనేసి జై శ్రీరామ్ అంటే కథం ఆగిపోతాడు వాడు. ఎందుకంటే జై శ్రీరామ్ దేవుడికి సంబంధించినవి మనం కట్టుకుంటాం కదా, అందుకని వాడు కూడా అదే అట్లనే అనుకుంటాడు. చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది కదా రాఖీ చూపిస్తున్నాడు. ఇంకా ఇక్కడ ఇంకొక కామెడీ జరుగుతుందండి. అయితే కాళ్ళు మొక్కమని మేము అంటాం అన్నట్టు, రాఖీ కడితే కాళ్ళు మొక్కాలి కదా. చూడండి వాడు ఎట్లా మొక్కుతాడో మీరే మళ్ళీ ఒకసారి నవ్వుకుంటారు. ఇంకా మా ఆడపడుచు కూడా రాఖీ కట్టేసింది కదా, కట్టేసిన తర్వాత అయితే మంగళహారతి ఇచ్చేస్తుంది. మంగళహారతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు దండం పెడతారు వీళ్ళు, కాళ్ళు మొక్కుతారు. ఒకసారి చూడండి ఎట్లా కామెడీ చేస్తాడో. చూడండి వాడు ఎట్లా దండం పెడతాడో. అవి చూసిరా, దేవుడికి దండం పెట్టినట్టు పెట్టేసిండు. ఇంకా మా ఆయన బలవంతంగా కాలు మొక్కిపిస్తున్నాడు. మరి చైతు వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అంత అస్సలు మర్చిపోకండి. చైతు వాళ్ళ అక్కకి ఇచ్చే గిఫ్ట్ ఒక బ్యాగ్ అయితే తెప్పించినాం. చైతు ఇస్తున్నాడు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుందండి. ఇంకా అక్కయ్యలందరూ కలిసి రాఖీ కట్టేది, అది ఇంకా బాగుంటుంది. ప్లీజ్ వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.